ఈ ఫైటింగ్, అవును అవును ముష్టి యుద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి. అవన్నీ పర్సనల్ పంచాయతీలు కావు, మళ్ళీ పర్సనల్ గా అవి ఏదో ఇల్లు కోసం ఆస్తి కోసమో కాదు, సినిమా కోసం పాట కోసం గొడవలు పడే సందర్భాలు, సన్నివేశం కోసం, అది పండడం కోసం. మేము అట్లా ఎన్నిసార్లు బలగం సినిమా టైంలో అయితే వేనన్న నేను భీమ్స్ మేము ముగ్గురం రాత్రి అంతా గొడవ పెట్టుకునే వాళ్ళం. రాత్రి ఇంటికి పోయేటప్పుడు ఒకరి ఫోన్లో ఒకరు బ్లాక్ చేసుకుని మళ్ళీ తెల్లారి ఫోన్లు చేసుకునే వాళ్ళం. పాట కోసం గొడవ పడేవాళ్ళం, అంతే, సినిమా కోసం గొడవ పడేవాళ్ళం. అదేలేండి. అట్లా ఇది అందుకే అంత బాగా వస్తాయి ప్రతి. నార్మల్ గా మీకు ఎక్కువ గొడవలు వచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? గొడవలు అంటే గొడవలు అంటే ఇదే అంటే రాత్రి బ్లాక్ చేసుకోవడం, ఉదయాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవడం, ఇంతే. వేనన్న తర్వాత దసరా శ్రీకాంత్ తో కాదు కానీ శ్రీకాంత్ దగ్గర మాడు అసిస్టెంట్ ఉంటాడు మన శ్రీనాథ్ అని. శ్రీకాంత్ కి రైటింగ్ లో హెల్ప్ చేస్తాడు, అసోసియేట్ డైరెక్టర్ అలీనాల్ మనడు. ఇప్పుడు మళ్ళీ తనకు ఇంకో సినిమా కూడా తనకు వచ్చింది, తను సొంతగా ఇప్పుడు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్నాడు. తనతో ఈ పాట కోసం గొడవలు పెట్టుకున్నాను నేను, చమ్కీ లాంగి పాట కోసం. అసలు గొడవ పెట్టుకుని శ్రీనాథ్ ఒక 2 లైన్లు అన్న, ఇంకేదన్నా వస్తే చూడన్నా, ఇంకేదన్నా వస్తే చూడన్నా, పాట బెటర్మెంట్ కోసమే అంతా చూస్తూ అన్న అసలు అదిరిపోయిందన్న, ఈ 2 లైన్లు ఎక్కడ కొడుతుందన్న, అంటే స్టాండర్డ్ కి మ్యాచ్ అవ్వట్లేదన్నా, బ్రిడ్జ్ లేదన్నా ఎట్లా చెప్తాడు. అంటే నేను అంతే శ్రీనాథ్ వదిలేసాను అని మళ్ళీ తర్వాత ఆలోచించా, ఎందుకు పాట అంతా బాగుంది అన్నాడు, ఆ 2 లైన్లు ఎందుకు పట్టుకున్నాడు అని. ఆ 2 లైన్లు ఇప్పుడు ఇందాక చెప్పిన పాటలు, అమాస పున్నానికో అట్లట్లా అక్కరకు దగ్గరకు వస్తాడే, పక్కకు వస్తాడే, పర్ఫెక్ట్ గా పలికిందిగా శ్రీనాథ్ సరిపోయింది. అప్పుడు ఇప్పుడు తర్వాత అన్న నేను ఇబ్బంది పెట్టాను ఏమనుకోమంటే, పాట గురించే ఇబ్బందులు ఇవన్నీ. మీరు పడే ఇబ్బందులు ఏముంది, లేకపోతే మీ ఇంటికి వాళ్ళు రావడానిక, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడానికి. అవును, అట్లా జరుగుతాయి కొన్ని. నాకు బాగా పేరు తెచ్చిన పాటలు అంటే నాకంటూ మంచి గుర్తింపు, ఒక స్టాండ్ గా ఇక్కడ స్టాండర్డ్ గా నిల్చోడానికి ఇచ్చింది లై పాట. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బొంబాటుగుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి వచ్చాను ఈ మిస్ అని ఇట్లాంటి రాస్తూ, అందులో నేను చరణంలో ఒక లైన్ రాశాను నేను, సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి అని. అది అంత ముందున్న పాట అంతా వేరు. యాక్చువల్ గా రికార్డింగ్ కి ముందు హను రావుపూడి గారు వచ్చి కూర్చొని ఈ 2 లైన్లు మార్చండి అని, వేరే లైన్లు ఉండే అక్కడ మెయిన్, అంటే ఈ లైన్లు రాశాను నేను. రాయగానే అదిరిపోయింది కదా గురు, మిగతా పాట అంతా తేలిపోతుంది, ఇప్పుడు ఈ లైన్ దగ్గర మ్యాచ్ చేస్తూ పాట రాయను ఆయన. అప్పటిదాకా పాట రెడీగా ఉంది, సింగర్ రెడీగా ఉన్నాడు రాహుల్ సిబ్లింగంజ్, 2 లైన్లే మార్చాలి, ఫస్ట్ రాసుకున్నప్పుడు 2 లైన్లుగా మార్చేద్దాంలే రికార్డింగ్ అప్పుడు అన్నారు ఆయన, ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. రికార్డింగ్ ముందు ఆ 2 లైన్లు మార్చకూడదు అంటే మార్చాను. అద్భుతంగా ఉంది, దీనికి మొత్తం పాట మ్యాచ్ చేయి, పాట అంతా తేలిపోతుంది లైన్ల ముందు అంటే. అప్పుడు మళ్ళీ రాశాను, ట్రంపెటల్లే వంపులున్న పోరి, ట్రంపు లెక్క సంపుతుంది రో నారి. ట్రంప్ లెక్క ఇప్పుడు మళ్ళీ వస్తాడంటున్నారు మళ్ళీ, మీ పాటకు మళ్ళీ ఊపు వస్తుంది ఇప్పుడు. అంతే, అట్లా ప్రతిదీ బెటర్మెంట్ కోసమే జరుగుతాయి. అదేలేండి. మణిశర్మ గారు అయితే ఆయన మీటర్ పర్ఫెక్ట్ మీటర్ గా రాయకుంటే చాలా కోపం ఆయనకి. నా సెకండ్ పాటే మణి గారికి ఎమ్మెల్యే చిత్రంలో, సన్నజాజి నిన్ను చూస్తే డైటింగ్ చేస్తాదే చిన్నదానా, సందమావే ఎదురొస్తే మేకప్ వేసుకుంటదే చిన్నదానా అని పాట. అందులో చరణంలో ఫస్ట్ చరణం అంతా మీటర్కి రాసా, సెకండ్ చరణంలో డైరెక్టర్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఏదో నచ్చింది ఆయనకి. ఇప్పుడు టైం అయినా పొద్దున రాత్రి అయినా నీతో సగం వరకే ఉంటాయి, నేను పొద్దు రాత్రి నీతో కలిసి ఉంటాను, 24 hours నీతో ఉంటాను, నేను పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు కదా, ఆల్రౌండ్ ది క్లాక్, నేను 24 గంటలు నీతో ఉంటా నేను అని చెప్పే ఒక లైన్ రాశాను నేను. ఆయనకు బాగా నచ్చింది, అది మీటర్లో కూర్చోట్లేదు. కూర్చోకుంటే ఒక్క పదం ఏదో ఎక్స్ట్రా చేసి పాడించేటప్పుడు మేనేజ్ చేద్దాంలే అని చెప్పి నా సెకండ్ పాటే మణిగారితో, ఫస్ట్ పాట అప్పుడే లై అయింది, సెకండ్ పాట ఎమ్మెల్యే రాసినప్పుడు అప్పుడు ఫస్ట్ చరణం వరకు బాగున్నారు, సెకండ్ చరణం రాగానే ఏంటి గురుది అన్నాడు. అంటే సార్ అది డైరెక్టర్ గారికి మ్యాటర్ నచ్చిందంటే, నువ్వు మ్యాటర్ కోసం మీటర్ చెడగొట్టద్దు నువ్వు అంటే అట్లాగా సార్, నేను ఫస్ట్ చరణం వరకు బాగానే రాశాను కదా సార్, ఈ ఒక్క పదమే కదా అంటే, నువ్వు చాలా నా దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ తీసుకుంటున్నావు గురు అని ఆయన. సార్ 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 అని బతికాడు, ఆ పాట ఏమని చేస్తుంది చాలండి మీరు అనిపోయాడు. అంటే ఇప్పుడు అంటే అఫ్ కోర్స్
కొంచెం ముందు జనరేషన్ కదా మణిశర్మ, వేటూరు గారితో వాళ్ళతో కలిసి పనిచేసిన సంగీత దర్శకుడు కదా, అందుకని ఆ ఫీల్ ఉంటుంది అతనికి, ఆ స్టాండర్డ్ లో ఉండాలనుకుంటాడు. అసలు నిజంగా మేము ఈ జనరేషన్ కంటే నాకు ఇప్పుడు మేమున్న బీమ్స్ కానీ నేను కానీ ఇప్పుడు మేమంతా వీళ్ళతో వర్క్ చేయడం అసలు బ్లెస్డ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు బ్రిడ్జ్ కదా మాకు, ఈ తరానికి పాత తరానికి. అవును, వాళ్ళ స్టాండర్డ్స్ దీనికి తగ్గట్టుగా మాతో చేయించుకుంటూ అక్కడ విలువలు మిస్ కాకుండా చేయడం అనేది చాలా ఛాలెంజ్ గా మీరు చెప్పుకోవాలి అని. అసలు ఒక ఛాలెంజ్ పాట తల కొట్టుకుని ఎప్పటికీ సెట్ అవ్వక అలాంటి చెప్పాలంటే ఏం చెప్తారండి? అన్ని కేక్ వాకేనా మీకు? అన్ని బాగా జరిగాయి. లక్కీది తక్కువ వెర్షన్లే, మాక్సిమం 1-2 వెర్షన్లకే ఓకేన పాటలు అన్ని కూడా నావి. ఒక పాట ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, అది నాకు బాగా ఇష్టమైన పాట, అంత పాపులర్ కూడా కాలేదు అది. 2 పాటలు ఉన్నాయి అట్లాంటివి నాకు బాగా నచ్చినవి. నేను కష్టపడి ఇష్టపడి రాసిన 2 పాటలు. ఒకటి పేపర్ బాయ్ టైటిల్ సాంగ్, తర్వాత శ్రీహరి గారి టీ సమోసా బిస్కెట్ అనే సినిమాలో, తర్వాత దాన్ని రియల్ స్టార్ అని పేరు మార్చారు, చాయ్ సమోసా బిస్కెట్ అని పెట్టారు సినిమా పేరు. అందులో ఇరానీ హోటల్ గురించి రాశాను నేను. ఓకే, ఆ పాట అది రిసెర్చ్ చేసి జనాలకు ఎట్లా చెప్తే బాగుంటది అనేది చెప్పి రాశాను. అది పోలేదు, నాకు బాగా ఇష్టమైన పాట. బాగా పోలేదు అది పోలేదు. అది ఈ 2 పాటలు కూడా ఎక్కువగా పోలేదు. ఈ పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ఒక విశేషం కూడా ఉంది. దీన్ని లిరిక్ నచ్చి చంద్రబోస్ గారు పాడారు ఆ పాట. ఒక గే రచయిత పాట, ఇంకో గే రచయిత ఇది బాగుందిరా నేను పాడతా అని చెప్పి పాడారు. మంచి గెస్చర్ కదా అది. అదే మంచి గెస్చర్. ఆ 2 పాటలు నేను బాగా కష్టపడి ఇష్టపడి రాసినవి, పోలేదు ఎక్కువగా. ఓకే, మీకు బ్యాడ్ ఫీలింగ్ ఉండిపోయింది అంతే అంతే కదా.